ఎవరైనా పోలీస్ ఆఫీసర్కి సివిల్ డిస్ప్యూట్స్లో ఇన్వాల్వ్ అయ్యే రైట్స్ ఉంటాయా అంటే 100% ఉండదు సార్. ఎందుకు అని అంటే ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్కి కూడా ఏదైతే కోర్టు ఇన్స్ట్రక్షన్స్ లేనిది వాళ్ళ ప్రాపర్టీ మీదకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అంటే ఇల్లీగల్గా వెళ్ళడానికి వాళ్ళకి రైట్స్ ఉండవు అనమాట. ఇన్ కేస్ ఆ ప్రాపర్టీ ఇల్లీగల్ ఆక్యుపెన్సీ అవుతున్న సిచ్యువేషన్లో కానీ లేదా సో అక్కడ ఏమైనా తగాదా అవుతున్న సిచ్యువేషన్స్లో కానీ కొట్టుకోవడం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా అవుతున్నప్పుడు ఏదైతే ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడ ఆ ఇష్యూ క్లియర్ చేయడానికి వెళ్ళొచ్చు. కానీ సో ఏదైతే ఆ సివిల్ డిస్ప్యూట్స్లో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసే రైట్స్ ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్కి లేవు. సో ఎవరైనా మిమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్స్లో మిమ్మల్ని ఎవరైనా ఫోర్స్ చేసి సిగ్నేచర్స్ పెట్టమని కానీ లేదా ఆ ల్యాండ్ అమ్మమని చెప్పి బెదిరించినా కూడా అంటే ఏదైనా పోలీస్ ఆఫీసర్ బెదిరించినా కూడా వాళ్ళ మీద డిఎస్పీకి కానీ లేదా సిపికి కానీ కంప్లైంట్ పెడితే ఇమీడియట్ యాక్షన్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంది అంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి ట్యాగ్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఫాలో వకీల్ సాబ్ వెంకట్. థ్యాంక్ యూ.